నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాకు తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్స్, మహేష్ ఫ్రమ్ తెలంగాణ టీఆర్టీలోనే మనకు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి కదా. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఎస్టర్డే మనకు ఈ యొక్క సాక్స్ పేపర్లో మెయిన్ పేపర్లో మనకు లాస్ట్ పేజీలో ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క న్యూస్ అయితే మీకు వివరిస్తాను చూడండి. ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా సెకండ్ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియానికి వేరువేరుగా దరఖాస్తు చేసుకునేలాగా టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. గతంలో ఏదైనా ఒకే మీడియానికి దరఖాస్తు చేసుకునే వీలు ఉండేది. అయితే ఇప్పుడు ఒకే అభ్యర్థికి రెండింటికి అర్హతలు ఉంటే రెండింటికి దరఖాస్తు చేసుకునేలాగా చర్యలు చేపట్టింది. రెండు మీడియాలకు వేరువేరుగానే పరీక్ష నిర్వహించేలాగా చర్యలు చేపట్టింది. దీంతో అభ్యర్థులు రెండు మీడియాల పోస్టులకు వేరువేరుగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారికి వేరువేరుగానే హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, మనం కనుక గమనించినట్లయితే ఈ యొక్క ఎస్జిటి పోస్టులు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉన్నాయి కదా. సో మీరు కనుక ఈ యొక్క రెండు పోస్టులకి అర్హత కనుక ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పోస్టులకి వేరువేరుగానే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీకు హాల్ టికెట్స్ కూడా వేరువేరుగానే ఇస్తారు, ఎగ్జామ్ కూడా వేరువేరుగానే ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అంతేకాకుండా మనకు ఈ యొక్క పరీక్ష షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మనకు ఈ యొక్క పరీక్ష షెడ్యూల్ చూసినట్లయితే ఎస్జిటి పోస్టులకు 2018 ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే మనకు ఉంటాయి. అంతేకాకుండా మనకు ఈ యొక్క ప్రాథమిక కీ అనే ఇన్ని రోజుల్లో జరుగుతుంది కదా. సో వీటికి సంబంధించిన ప్రాథమిక కీలను మార్చి 1 నుంచి 5 వరకు ప్రకటిస్తామని, వాటిపై అభ్యంతరాలను అదే నెల 2 నుంచి 10వ తరగతి స్వీకరించినట్లు వెల్లడించింది. ఫైనల్ కీని మార్చి 25ను ప్రకటించి ఏప్రిల్ 16 నుంచి 20 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించినట్లు వివరించింది. పోస్టులకు ఎంపికైన వారి జాబితాను మే 10న ప్రకటించినట్లు కూడా వివరించింది. సో ఈ విధంగా అయితే ఈ యొక్క పోస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ నైట్ టు ఆల్.